కళ్యాణ్‌కి సంబంధించి నిన్న ఎపిసోడ్‌లో ఆల్మోస్ట్ 1 మినిట్‌కి మించి కంటెంట్ లేదు. అది కూడా అడపాదడపా కనపడతాడు. ఔట్ ఆఫ్ ది టాస్క్ అయ్యాడు. నంబర్ 1 ఏ క్లాస్ కంటెంటు అండ్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ అన్నట్టుగా కళ్యాణ్ ఇంత తెలివిగా ఆలోచించాడా? కళ్యాణ్ ఇలా క్రియేట్ చేశాడా? ఇలా అవతల దొంగను పట్టేశాడా? ఎవరు చేశారు తప్పు అనేది ఎలా ప్లాన్ చేసి పట్టేశాడు అనే పాయింట్స్ ఏదైతే ఉంటుందో అవి ఎపిసోడ్‌లో లేపేసి, లైవ్‌లో లేపేసి అన్‌సీన్‌లో పెట్టున్నాడు. నాకు షాక్ అనిపించింది. అరే! ఎపిసోడ్‌లో ఏమైనా కళ్యాణ్ కంటెంట్ ఎక్కువైతే సరే. అది లేపేసాడులే ఆల్రెడీ ఎక్కువ ఇచ్చారు అనుకోవచ్చు. లేదు ఎపిసోడ్ ఏమన్నా హైలైట్ కంటెంటే మొత్తం ఉంది అనుకుంటా లేపేసాడు ఎక్స్ట్రా అనుకోవచ్చు. కనెక్టివిటీ ఉన్నదే కదా! దివ్య ఎలా కనుక్కున్నాడు? దివ్య అని ఎందుకు కళ్యాణ్‌కి చెప్పింది? ఆ తర్వాత ఆ స్లిప్ అక్కడ ఎందుకు పడింది? ఇవన్నిటికి కనెక్టివిటీ లేకుండా ఎపిసోడ్‌లో వదిలేసే కంటే ఈ సీన్ ఎయ్యాలి కదా! ఈ సీన్ ఎయ్యాలి కదా! వెరీ బ్యాడ్. దాని గురించి చెప్తాను. అన్‌సీన్‌లో ఇంకొన్ని ఒకటి అర ఇష్యూలు ఉన్నాయి. ఆ ఇష్యూల గురించి చెప్తాను. లైవ్‌లో నిన్న జరిగిన టాస్క్ గురించి చెప్తాను. టాస్క్ తర్వాత రీతు చౌదరి అండ్ ఇమాన్యుయల్ టాస్క్‌కి ముందు ఆ గొడవ ఏదైతే ఉందో దాని గురించి చెప్తాను. అది ప్రోమోలో ఉంది. ఇలా ప్రతి ఒక్క అప్డేట్‌ని కవర్ చేసుకుంటూ వెళ్తాను నీట్‌గా. దివ్య కళ్యాణ్‌తో "నువ్వు నా పేరు చెప్పలేదుగా? దివ్య కళ్యాణ్ నువ్వు నా పేరు చెప్పలేదుగా" అంటే కళ్యాణ్ లేదు. నాకు వాళ్ళు చెప్పారు బిగ్ బాస్ అన్న మార్నింగ్ నుంచి చూస్తే ఒకటి అనుకుంటున్నా అన్న. ఏంటి అంటే బిగ్ బాస్ సమయం వచ్చినప్పుడు చెప్పండి అన్నాడంట. బిగ్ బాస్‌కి నా పేరు చెప్పలేదు కదా! ఇక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్‌తో కళ్యాణ్ కూడా నిన్న మాట్లాడతాడు ఫోన్. మాట్లాడిన తర్వాత దివ్య కూర్చొని అప్పటికే దివ్య రివీల్ అయి ఉంటది. ఇక్కడ ఎపిసోడ్‌లో చూపించారు ఎంత దారుణం అంటే ఇదే టైంలోనే దానికి ముందు వెనక ఒక కంటెంట్ జరగద్ది. అది అర్ధరాత్రి అన్‌సీన్‌లో వేస్తాడు. దీంట్లో వేయలా. దీనికి కంటిన్యూటీ ఉండేది. ఇక్కడ కళ్యాణ్ ఏమని అడుగుద్దంటే నువ్వు చెప్పేసావా బిగ్ బాస్‌కి నా పేరు అంటది. అంటే ఆల్రెడీ కళ్యాణ్ దగ్గర ఈవిడ యాక్సెప్ట్ చేసింది. అప్పుడేమంటాడంటే లేదు నేను చెప్పలేదు. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు. సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నట్టుగా అంటుంటాడు. ఈ కన్వర్జేషన్ చూపించారు. దీని కంటిన్యూటీ నాకు అన్‌సీన్‌లో ఉంది చెప్తాను లాస్ట్‌లో. కళ్యాణ్ అండ్ దివ్య కాన్వర్జేషన్ మెయిన్ కాన్వర్జేషన్ మామ ఎపిసోడ్ ఎండింగ్ ఇదే. ఈ కాన్వర్జేషన్ మీరు విన్న తర్వాత ఇది లేపేయొచ్చా లేపేయకూడదని మీరే డిసైడ్ అవ్వండి. ఇది ఏం కాన్వర్జేషన్ అంటే కళ్యాణ్ దివ్య వచ్చి కళ్యాణ్‌కి చెప్పినట్టుగా చెప్పింది కానీ సుమనన్నతో నేను చెప్పేశాను మీ గురించి చెప్పలేదు కానీ నేనైతే చెప్పేశాను నేనే రెబల్ అని మీ గురించి తెలీదు అని చెప్పుద్ది చూస్తారా అది చూపించిన తర్వాతకు ముందు జరిగింది. అది ఎప్పుడంటే సుమనన్నకి చెప్పేది ఎప్పుడంటే ఈ కాన్వర్జేషన్ జరిగిన తర్వాత వచ్చి చెప్పద్ది. కానీ ఆ కాన్వర్జేషన్ బట్టి ఆవిడేం చెప్పద్ది నేను కళ్యాణ్‌తో చెప్పేసిన అంటది. కానీ కళ్యాణ్‌ను చెప్పించుకునేలాగా చేశాడు. కళ్యాణ్ దివ్య నోట్లో నుంచి ఆన్సర్ రావడానికి ఏం చేయాలో ఆన్సర్ అతనే స్ట్రాటజికల్‌గా తెప్పించుకున్నారు అనే సీన్ అది. ఆ సీన్ లేపేశాడని నాకు నరాలు కట్ అయిపోయినాయి.